బాలీవుడ్ని దాటి టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమా బడ్జెట్కి ఎంత అయితే ఖర్చు పెడుతున్నారో దానికి మించి వసూళ్లు వచ్చేలా చేస్తున్నాయి. బాహుబలితో సాధ్యం కాదు అనుకున్న 500 కోట్లే కాదు 1000 కోట్లు కలెక్షన్స్ కూడా రుచి చూపించారు. ఇక ఆ తర్వాత తెలుగు సినిమా పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలు 1000 కోట్లు కొట్టేయడం కామన్ అనేలా చేశారు. బాహుబలి తర్వాత పుష్ప సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరింది. బాహుబలి తర్వాత రాజమౌళి చేసిన RRR కూడా 1000 కోట్లు కొల్లగొట్టింది. అయితే టాలీవుడ్ ఇలా సినిమా తర్వాత సినిమా 1000 కోట్ల కలెక్షన్ రికార్డులు సాధిస్తుంటే పక్కనే ఉన్న తమిళ పరిశ్రమకు మాత్రం అది ఒక అందని ద్రాక్షలాగా మారింది. కోలీవుడ్ స్టార్ హీరోలంతా కూడా 300 to 400 క్రోర్స్ దగ్గరే ఆగిపోతున్నారు. 1000 కోట్ల టార్గెట్తో వచ్చిన సినిమాలన్నీ చతికిల పడుతున్నాయి. కోలీవుడ్ 1000 కోట్ల సినిమా ఏదవుతుందంటూ తమిళ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నారు మేకర్స్. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న కూలీ సినిమా భారీ క్రేజ్తో వస్తుంది. ఈ సినిమాలో మన కింగ్ నాగార్జునతో పాటు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్నిస్ట్ అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నారు. కన్నడ పరిశ్రమ నుండి ఉపేంద్ర కూడా కూలీలో భాగం అవుతున్నారు. సో స్టార్ కాంబోతో పాటు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మీద ఉన్న నమ్మకంతో తమిళ ఆడియన్స్ కూలీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి రజనీకాంత్ అయినా తమిళ సినిమాకు 1000 కోట్ల కలని నిజం చేస్తారా లేదా అన్నది చూడాలి. మీ దృష్టిలో కోలీవుడ్లో 1000 కోట్ల కలెక్షన్ తెచ్చే హీరో ఎవరన్నది కామెంట్ చేయండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.